ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము మరి సంవత్సరాంతంలో చివరి దినంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలోని భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చూడండి, భక్తుడైన హబక్కూకు, ప్రవక్త అయిన హబక్కూకు ద్వారా పలికిన మాటలు. చూడండి, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. చూడండి, సంవత్సరం ఆది నుంచి సంవత్సరాంతం వరకు, దేవుడు జనవరి మొదలుకొని డిసెంబర్ 31 వరకు, మరి ఈ దినం వరకు దేవుడు ఎంతగానో తన రెక్కల కింద మనల్ని కాస్తున్నాడు. అందుకే దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఎన్నో ఒడిదుడుకులు, శోధనలు, ఇరుకులు, కష్టకాలములు, ఈ 12 మాసముల్లో వచ్చిన ప్రతి శోధన మీద దేవుడు జయమును అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎంతైనా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ప్రియుడా, దేవుని వాక్యం మనకేం బోధిస్తుందంటే, సంవత్సరములు జరుగుతున్నాయి. 2025 సంవత్సరం కూడా గతించిపోతుంది. అయితే మన జీవితాల్లో నూతనమైన మార్పు మనకు కావాలి. ఇదిగో ఈ దినం ప్రకటించబడిన లేఖనాల ప్రకారం, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఇదిగో ప్రభువు రాకడ సమీపిస్తున్న దినములు, సువార్త విస్తరిస్తున్నటువంటి దినాలు. ఒకటి గమనించాలి, ఇంకా మన కుటుంబ వ్యవస్థలు ఎలా ఉన్నాయి, మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది. అంతేకాదు, మన గృహాల్లో, మన పొరుగువారిలో, మన రక్త సంబంధికుల్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో ఇంకా ఎవరికి రక్షణ లేదో వారి స్థితి ఏంటో ఒక్కసారి మనం జ్ఞాపకమునకు తెచ్చుకొనాలి. వారిని బలపరచాలి. వారిని దేవుని సన్నిధికి ఈ సంవత్సరాంతంలో వారిని నడిపించాలి. వారికి వాక్యం వినిపించాలి. వారిని ఇంకనూ రక్షణలోనికి నడిపించాలి. మిగిలి ఉన్న శేషాన్ని పూర్తి చేయడానికి మన వంతు బాధ్యతగా మనల్ని మనం నూతనపరచుకోవాలి. అంతేకాదు, ప్రభువుని అడుగుచున్నాడు భక్తుడు, ప్రభువా, దేవా, సంవత్సరములు గతించిపోతున్నాయి కదా, మా పట్ల మీ నూతనమైన కార్యం ఏంటి, మీ తలంపేంటో. అయ్యా, జరుగుతున్న కార్యాలు చూస్తుంటే ఎంతో భయం కలుగుతుంది. ప్రభువా, నీవు కోపించుకు, అయ్యా, నీ వాత్సల్యతను మా మీద చూపని అడుగుచున్నాడు. రెండో అనుభవంలో మనము దేవుని వాత్సల్యత కొరకు వేడుకొని ప్రార్థించేవారు ఉండాలి. మొట్టమొదటి, దేవునికి ఈ సంవత్సరం అంతయు ఎంతగానో కాచి కాపాడాడు. ఎన్నో శోధనలో తప్పిస్తూ వచ్చినందుకు కృతజ్ఞతలు. రెండో అనుభవంలో మరి మన గృహాల్లో ఇంకా రక్షణ లేని వారు ఉంటే, మన పొరుగువారిలో, బంధువుల్లో వారిని మనం సిద్ధపరచుకోవాలి. సంవత్సర శివరాంతంలో దేవుని ఆవరణమును వారిని దేవుని ఆవరణముకు నడిపించాలి. వారికి సువార్త ప్రకటించబడాలి. మూడో అనుభవంలో ఆయన చేయు నూతన కార్యములు, ఆయన చూపే కోపం మన మీద లేకుండా ఆయన వాత్సల్యత కొరకు, ఆయన కరుణ కొరకు ప్రార్థించే వారు ఉండాలి. మరి ఈ శ్రేష్టమైన ఈ దినమును దేవుడు మనకి ఇచ్చినందుకై దేవునికి మహిమ కలుగునుగా. ఈ అనుభవాన్ని కలిగి ఈ సంవత్సరం, రానున్న సంవత్సరములు మరి దేవుడు మనకు మేలులు జరిగించినట్లుగా ఈ సంవత్సరాంతములో మరి రాత్రి వేళ మనం వాచ్ నైట్ ప్రోగ్రాంలో కూడుకొని ప్రభు సన్నిధిలో వాక్యం విని ప్రభుకి ప్రార్థన చేసుకునే అనుభవం కలిగి ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, కనికరం కలిగిన రాజా యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా అయా, కోపించుచునే వాత్సల్యతను చూపుచు జ్ఞాపకం తెచ్చుకొనుము. దేవా, మా ఆత్మీయ జీవితాలను చక్కగా కట్టయ్యా. ప్రభా, ఇంకా మా కుటుంబాల్లో ప్రభా రక్షణ లేని వారు ఉంటున్నారు. మా బంధువుల్లో, మా స్నేహితుల్లో, పొరుగువారిలో, మా గ్రామస్తులు ఎందరో మిగిలిపోతున్నారు. శేష జనాంగం మిగిలిపోతుంది. మాసములైతే 12 గతించిపోయాయి.
2025 సంవత్సరం కూడా చివరి దినంలోనికి వచ్చేసాం ప్రభా. మా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, మా మనుగడ ఎలా ఉంటుంది, మా భవిష్యత్తు దినములు ఎలా ఉండబోతున్నాయి ప్రభా. సంవత్సరం జరుగుచుండగా నీ కార్యం నూతనపరచువా మా ఎడల. మమ్మల్ని మా పట్ల మీ వాత్సల్యతను చూపయ్యా, మమ్మల్ని నడిపించయ్యా. మీ కృప పాత్రలుగా మమ్మల్ని నిలబెడుతూ రమ్మని ఉదయకాలం మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.